హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. సో ఈరోజు ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. దీన్ని మార్క్ ట్వైన్ రచించారు. సో ఫస్ట్ టామ్ అనే అతను ఒక మదర్లెస్ బాయ్ అనమాట. అతని మదర్ యొక్క సిస్టర్ ఉంటుంది కదా, అతని సిస్టర్ నేమ్ ఆన్ పోలి. ఇతన్ని టామ్ని బాగా చూసుకుంటూ ఉంటుంది అనమాట. కాకపోతే టామ్ ఏంటంటే మిస్చీవియస్ అంటే ఏంటి, తుంటరి, అల్లరివాడు అని అంటారు. సో అతను ఏం చేస్తూ ఉంటాడంటే ఆన్ పోలి మీద ఎప్పుడు ప్రాంక్స్ అనేటివి ట్రిక్ చేస్తూ ఉంటాడు. ప్రాంక్స్ చేస్తూ ట్రిక్ చేస్తూ ఉంటాడు అనమాట. సో కానీ ఆమె ఏం చేస్తుందంటే దీన్ని అంతా కంట్రోల్ చేయలేకపోతుంది, వాడి అల్లరిని కంట్రోల్ చేయలేకపోతుంది. షీ గుడ్ నాట్ కంట్రోల్ హిమ్. ఒకరోజు టామ్ ఏం చేస్తాడంటే ఒక అబ్బాయిని తన్ని కొట్టి వస్తాడనమాట. అప్పుడు ఆన్ పోలి ఇతనికి చాలా కష్టమైన పని చెప్పాలి ఈరోజు సాటర్డే మొత్తం అని చెప్పి ఒక బకెట్ నిండా పెయింట్ని బ్రష్ని ఇచ్చి అతనికి ఇలా చెప్తుంది అనమాట, ఈ పెద్ద వాళ్ళని నువ్వు పెయింట్ చేయని చెప్తుంది అనమాట. కానీ టామ్ అనేవాడు బాగా క్లెవర్ అనమాట. అతను ఈ వర్క్ని వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్స్ కూడా తీసుకున్నాడు అనమాట. అది ఎలా అంటే దీంట్లో లేదు, టెక్స్ట్ బుక్లో ఉంటుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్ వస్తాడనమాట, నువ్వు పనిష్ తీసుకున్నావా అని అంటే, కాదు ఇది నాకు ఇష్టంగానే తీసుకున్నాను అంటే వాడికి ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. నేను పెయింట్ చేస్తాను ఈ ఫ్రెండ్స్కి అంటే, లేదు నేను అదే పనిగా మా బ్రదర్ అండ్ సిస్టర్ అడిగినా కూడా అదే పనిగా నేనే తీసుకొని పెయింట్ చేస్తున్నాను, సో నేను ఇవ్వను అని చెప్తాడనమాట. అందుకు వాడు వచ్చి నేను నా దగ్గర ఉన్న యాపిల్స్ని ఇస్తాను, ఇవన్నీ నువ్వే తీసేసుకో అని అంటే సరే అని చెప్పి వాడికి ఇచ్చి ఆ గిఫ్ట్ని అలా తీసుకుంటాడనమాట. సో but also God presents for them. Tom did not like to go to church and listen to the sermons. అంటే ఏంటంటే ఇక్కడ అతనికి చర్చ్కి వెళ్ళడం ఇష్టం లేదు, అక్కడ వాళ్ళు చెప్పే వాక్యాలని వినడం ఇష్టం లేదనమాట. సో ఒకరోజు ఏం చేశాడంటే, సాటర్డే అయిపోయింది కదా, సండే నెక్స్ట్ మార్నింగ్ ఏం చేశాడంటే, అక్కడ తను దారిలో వెళ్తూ ఒక బీటల్ని తన పాకెట్లో వేసుకొని వెళ్తాడనమాట. తర్వాత ఎప్పుడైతే చర్చికి వెళ్ళి అక్కడ ఫాదర్ సర్మన్ స్టార్ట్ చేశాడు, వాక్యం స్టార్ట్ చేశాడు, ఆ బీటల్ని వాడు అక్కడ ఉన్న కుక్క దగ్గర వదులుతాడనమాట. ఆ కుక్క బాగా అరుస్తూ ఉంటుందన్నమాట. డాగ్ పీపుల్స్ అందరూ డిస్టర్బ్ అయిపోతారు, వాళ్ళందరూ ఫాదర్ చెప్పే సర్మోన్ అనేది సరిగ్గా వినట్లేదనమాట. అప్పుడు టామ్కి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలాంటి తుంటరి పనులు అన్నీ చేస్తుంటే టామ్ బాగా ఫీల్ అవుతాడనమాట హ్యాపీగా. తర్వాత సాటర్డే అయిపోయింది, సండే అయిపోయింది, నెక్స్ట్ డే మండే మార్నింగ్ ఆన్ ద వే టు స్కూల్ టామ్ మెయిన్ ఎక్కడ పడితే అక్కడ వీధులలో ఉంటాడు. అతనికి రెగ్యులర్ వర్క్స్ లేవు, అతను అప్పుడప్పుడు ఈత కొడతాడు. హీ స్విమ్స్ అండ్ ఫిషెస్ అకేషనల్లీ అంటే అప్పుడప్పుడు ఈత కొడతాడు. అతను డర్టీ క్లోత్స్ వేసుకుంటారు, అతను సరిగ్గా బాత్ చేయడు రెగ్యులర్గా అనమాట. కానీ అతను హ్యాపీగా ఉంటాడు అతని యొక్క ఫ్రీడమ్ వల్ల. అందుకు ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు ఎల్డర్స్ అందరూ ఏం చెప్తారు, వాళ్ళ పిల్లలకి ఇతని మీద బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ని ఇస్తారనమాట. కానీ ఆ పిల్లలు ఇతన్నే చూస్తారు ఆశ్చర్యంగా, అద్భుతంగా, తర్వాత అసూయతో కూడా చూస్తారనమాట, ఎందుకు అతనికి బాగా ఫ్రీడమ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఒకరోజు ఏమైందంటే, వెన్ టామ్ మెట్ హక్ హీ వాజ్ హోల్డింగ్ ఏ డెడ్ క్యాట్ ఇన్ హిస్ హ్యాండ్ అనమాట. సో ఎప్పుడైతే టామ్ హక్ని చూశాడో, మెట్ అంటే కలవడం, ఎప్పుడైతే కలుస్తాడో అతని హక్ చేతిలో ఒక చనిపోయిన క్యాట్ ఉందన్నమాట. అది చూసి టామ్ అడుగుతాడు అనమాట, ఎందుకు ఈ చనిపోయిన క్యాట్ని పెట్టుకొని ఉన్నావు అని అంటే అతడు చెప్తాడు, ఏమని చెప్తాడు, దెన్ హీ టోల్డ్ టామ్ దట్ ఇట్ వుడ్ హెల్ప్ హిమ్ టాకింగ్ టు గోస్ట్ ఇన్ ద గ్రేవ్యార్డ్. ఇతను ఏం చెప్తారంటే, ఈ చచ్చిపోయిన క్యాట్ నాకు గ్రేవ్యార్డ్లో హెల్ప్ అవుతుంది, అక్కడ ఉన్న గోస్ట్లతో మాట్లాడడం. 11కి వస్తాడనమాట. వచ్చి టామ్ని పిలుస్తాడు, వాళ్ళిద్దరు కలిసి గ్రేవ్యార్డ్కి వెళ్తారు, సమాధులు ఉన్న చోటకి వెళ్తారు. ఇంకా స్టోరీ చాలా ఉంది, సో అది నెక్స్ట్ పార్ట్ చూద్దాం. బాయ్. నెక్స్ట్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ. సో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి. బాయ్ టాటా, హ్యావ్ ఎ నైస్